ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు కూల్ గా మార్నింగ్ మంచి గాలితో అయితే ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 3 రోజుల పాటు భారీ వర్షాలు ఏవో పడతాయని అన్నారు. సో దాని వల్ల అనుకుంటా మంచి కూల్ బ్రీజ్ ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. ఫుల్ క్లౌడీగా అయితే ఉంది. సో క్లీనింగ్ సెక్షన్ తో అయితే నేను ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో చూస్తూ ఉండండి, నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. క్లీనింగ్ నేను చేస్తుంటే వాడు చీపురు గడ్డి తీసేసుకుని వాడు తుడిచేస్తాడని చెప్పేసి తీసుకెళ్లిపోయాడు అనమాట. ఇలా చూడు, నాకు హైఫై ఇవ్వమ్మా, ఇంట్రెస్ట్ చెప్పేస్తున్నా. ఆల్రెడీ బట్టలు వాష్ అయితే అయిపోయినాయి, ముందు రోజు వేసినాయి అనమాట. మేడ పైన ఆల్రెడీ బట్టలు అయితే వాష్ చేసి వేసేసాను. వాట్ ఈస్ దట్? అది ఏం తీసుకొచ్చు? చికెనా? ప్రాన్స్ అవి? ఆహా, బాలేదా? వెరీ గుడ్. మా ఇంట్లో ఎలకలు వరుస దాడులు చేస్తున్నాయి అన్నమాట. ఆల్రెడీ హోమ్ థియేటర్ అయితే కొరికేసింది. హోమ్ థియేటర్ అయితే పని చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసరికి ఇది మాప్ పెట్టే మిషన్ డాకెట్ వైర్ ని కూడా చూసారా కొరికేసిని. ఏంటో చార్జ్ అవ్వట్లేదు అని అనుకున్నాను, తీరా చూస్తే ఇది పరిస్థితి అన్నమాట. ఏంటో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఏం చేస్తున్నా ఈ ఎలకలు మాత్రం మేము అవాయిడ్ చేయలేకపోతున్నాము. ఇది పరిస్థితి. ఇంకా మిషన్ మళ్ళీ ఇంకొక ఛార్జర్ ఏదైనా తీసుకునేంత వరకు కూడా అది వర్క్ చేయదు. చల్ల చల్లని వెదర్ లో ఎంత మందికి మొక్కజొన్న పొత్తులు తినడం ఇష్టమో నాతో కామెంట్స్ లో అయితే చెప్పండి. చిన్నప్పుడు అయితే స్కూల్ నుండి వచ్చేటప్పుడు కొనుక్కుని మరీ తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఇలా ఉడికించి కూడా తింటున్నాం కదా. ఏదైనా బొగ్గుల పైన కాల్చింది టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. వద్దు, నీకు కడుపు నొప్పి వస్తుంది. బయట వెదర్ అయితే పోను చాలా సూపర్ గా అయితే తయారవుతుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 12 అవుతుంది. చూడండి, చల్లగా గాలేస్తుంది అనమాట. బాగుంది వెదర్. ఇలా ఉండడం చాలా చాలా బాగుంది. సార్ లోపలికి నడవండి సార్, బయటకు వచ్చేస్తున్నారు. లోపలికి నడండి. క్లైమేట్ కూల్ గా ఉంది కాబట్టి పులావ్ లాగా అయితే చేస్తున్నాను అనమాట చికెన్ తో. హలో, మాడిపోయిన బిర్యానీ స్మెల్ వస్తుందేటమ్మా? స్పెషల్ ఏంటి? మాడి బిర్యానీ. లంచ్ రెస్టారెంట్ లో కన్నా చూసా లాస్ట్ లో మాడు కూడా అరే బాబు ఏందిరా రే లక్కీ, ఆపుతావా? నో 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 కింద కదా ఉంటది, పైన అంతా బానే ఉంటది కదా. అసలు పైన ఉడికింది లేదు చెప్పు. ఉడికిపోయింది, ఉడకన్నా ఉండదు. ఇంకో కింద ఎక్కడో మాడుంటది. పెట్టనా? పెట్టేసా, టైం అయిపోయింది. యావరేజ్ గా కూడా లేదా? తక్కువగా ఉన్నా. అబ్బా, ఇందాక ఉప్పు చాలా ఎక్కువ అయిపోయినట్టు అనిపించింది నాకు వాటర్ తో చూస్తే. ఇప్పుడు మీరు చూస్తుంది సేమ్ డే వ్లాగ్ అయితే కాదు, 2 డిఫరెంట్ డేస్ లో రికార్డ్ చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కాకినాడ బీచ్ కి అయితే వచ్చాము. ఎప్పుడో నేను ప్రెగ్నెంట్ గా ఉండగా ఒక్కసారి వెళ్ళాను. అండ్ ఆ తర్వాత చాలా గ్యాప్ అయితే వచ్చిందండి. అంటే బీచ్ వరకు అంటే వెళ్ళి కూర్చోవడం ఒకటి, ఆడడం ఒకటి కదా. ఈసారి మట్టుకి అందరూ సరదాగా టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ లో నాతో పాటు లక్కీ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. మాటలు వినిపిస్తున్నాయా? ఇంకా
అంటే అక్కడికి వెళ్ళేంత వరకు తడుద్దామా లేదా అన్న ఇదిలో ఉన్నాం, కానీ వెళ్ళేసరికి లో టైడ్ హై టైడ్ అన్నట్టు నడుస్తుంది కదా, వాటర్ అయితే మాత్రం మంచి ఫ్లోలో ఉంది అనమాట. పై వరకు వచ్చేసిందండి, పెద్ద పెద్ద వేవ్స్ వచ్చినాయి. మాకు ఇంకా భలే సరదాగా అనిపించింది. ఇంతకుముందు వాటర్ అంటే నాకు చాలా భయము. ఈవెన్ ఇప్పటికీ కూడా నాకు నదిలోకి దిగడానికి అంత ధైర్యం చేయను. ఎందుకో సముద్రం సంహవ్ ఓకే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టార్టింగ్లో మరీ అంత లోతు అయితే ఉండదు కదా, ఆ ముందు వరకు వెళ్తానే కానీ చాలా జాగ్రత్తగా ఎవరినో ఒకరిని పట్టుకునే ఉంటాను అనమాట, వదిలిపెట్టను. నాలా వాటర్ అంటే భయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈసారి మాతో పాటు లక్కీ కూడా సూపర్ ఎంజాయ్ చేసాడు అనమాట. లాస్ట్ టైం అంటే ఒక 3 నెలల క్రితం అనుకుంటా, జస్ట్ కాలు తడుపుకోవడానికి వెళ్ళాను. వాడు కూడా ఇంకా చిన్నోడు కదా, అంతగా ప్రిఫర్ చేయలేదన్నమాట. బట్ ఈసారి మాత్రం వాటర్ నుండి వెనక్కి తీసుకొస్తే అరిచేవాడండి, ఏడ్చాడు, మామూలుగా కాదనమాట. యాక్చువల్లీ చాలా డేస్గా ఒక మూడీ ఫీలింగ్ అయితే అలా నడుస్తుంది అనమాట. ఇది ఒక చేంజ్ ఓవర్ లాగా అని అనుకోవచ్చు. సో సంహవ్ కొంచెం ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయడం అంటే భలేగా ఉంటుంది కదా. అండ్ ఆ రోజు ఫ్లో కూడా చూస్తున్నారా ఎలా ఉందో, లిటరల్ లైక్ మనుషులు లాక్కెళ్ళిపోయేటట్టు ఉంది. ఇక్కడ వచ్చేసరికి నేను సాహసం చేస్తున్నాను అనమాట, వీరు గారిని నేను లిఫ్ట్ చేస్తాను అనేసి ఛాలెంజ్ చేసి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఎత్తలేకపోయాను. బట్ ఆయన నన్ను అయితే లిఫ్ట్ చేశారనమాట. ఇవి లైక్ లైఫ్ టైం మెమరీస్లా ఉంటాయి. ఎప్పుడో పోస్ట్ వెడ్డింగ్ షూట్లో ఎత్తుకోవడం అంటే పెళ్ళైన కొత్తలో ఎవరైనా చేస్తారు, బట్ ఏంటంటే ఒక 7 years తర్వాత ఆ మాట అంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. అప్పుడే మా పెళ్ళి అయిపోయి 7 years అయిపోయిందా అని. సో మొత్తం మీద ఏంటంటే ఇట్ షోస్ అ ప్రాపర్ రిలేషన్షిప్ ఎంత బాగా నడిచింది అన్నది. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం మొత్తం మీద సముద్రం లోపలికి వెళ్ళి ఇలా ఆడాం. ఎప్పుడు మ్యారేజ్ డేకి వెళ్ళాం, మన మ్యారేజ్ డే అంతే. మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుండి ఎప్పుడు వాటర్ లోకి వెళ్ళలేదు. అంటే ఆల్మోస్ట్ 2.5 years గా అసలు సముద్రంలోకి వెళ్ళట్లేదు. ఎలా ఉంది మనకు అక్కడ బీచ్? సూరత్ బీచ్ అంటే చాలా బాగుంటుంది కదా. సూరత్ బీచ్ అంటే అసలు వాటర్ లేని బురద నేల ఇక్కడ. లక్కీ ఇలాగా సముద్రంలో వదిలి ఎలాగా లక్కీ గడి వేషాలు చూస్తున్నారా, ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ బఠానీ చాట్ అయితే తిన్నాము, వేడివేడిగా బాగుంటుంది కదా, అలా తినడానికి అంత టేస్టీ కాదు, హెల్దీ కాదు, బట్ స్టిల్ ఏంటంటే ఏంటో అలా బయటికి వెళ్ళినప్పుడు తినాలని అనిపిస్తుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత 1 by 1 ప్యాకప్ అనమాట. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు, సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. ఇస్తుంటే లక్కీ ఇంకా చూసుకోండి ఏంటంటే అప్పటి వరకు అందరితో టైం స్పెండ్ చేశాడు కదా, అందులో పిల్లలతో అసోసియేట్ అయ్యి ఆడుకుంటూ ఉంటాడు. దాన్ని ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో వీడియో అయితే ఆడడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట. ఎంతలా ఏడుస్తున్నాడో చూడండి పాపం. ఇప్పుడు వచ్చేసరికి సమయం 8 అవుతుంది. సో ఇప్పుడు కొన్ని వీడియోస్ అయితే షూట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాం అనమాట, షార్ట్ వీడియోస్. సో దానికోసం నేను రెడీ అయిపోయాను అండ్ లక్కీ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు. హాయ్ చెప్పు లక్కీ. అదే ఎత్తావు తర్వాత చెప్పు. వెరీ గుడ్. ఏంటమ్మా యా దేనికి యా బిఫోర్ దట్ ఏంటంటే భోజనం తినేద్దాం డిసైడ్ అయ్యాం. ఇంకా వర్షం అలా పడుతూనే ఉంది, చినుకు చినుకు పడతా ఉందన్నమాట. చల్లగా భలే అనిపిస్తుంది. ఈ రోజు పులావ్ చేయడం అన్నది బెస్ట్ పార్ట్ అనమాట. కాకపోతే కొంచెం మాడింది అనుకోండి, బట్ ఇట్స్ ఓకే, టేస్ట్ బానే ఉంది. అరే కూడా బట్టలు జారిపోతున్నాయి రా, నీ ఒంటి మీద ఉండకుండాను. అదిగోండి కెమెరా సెట్ చేస్తున్న వీరు గారు, విజృంభిస్తారా వీరు గారు? యాక్టింగ్ టింగ్ టింగ్. ఇదిగోండి చిన్న డైరెక్టర్ గారు ఈయన. లక్కీ నో నో. వీడియో మధ్యలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు. లక్కీ ఆ స్టూల్ నువ్వు తిరగలేవురా.
నా ట్యాబ్ ఎందుకు అక్కడికి వెళ్ళి కూర్చుంది? యాక్చువల్లీ ఒక షార్ట్ చేయడానికి ట్యాబ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ కి పెట్టాము అనమాట. వాడి ట్యాబ్ ఏంటి ఫ్రిడ్జ్ పైకి వెళ్ళిందని ఆడు చూడండి ఆడు రియాక్షన్. వద్దు అలా అలవాటు చేయొద్దు. ఇప్పుడు ఆడు అక్కడ నిండి లేవడు. 2,50,000 2,50,000 డిస్ప్లే ఫ్రిజ్ వచ్చేసింది. సో 2,50,000 రూపాయలు 25,000 సేవ్ చేశాను. 2,25,000 సేవ్ చేశారు అనమాట. డిస్ప్లే ఫ్రిజ్ తీసుకొచ్చారు వీరు గారు. చూసారా ఎంత ఇన్నోవేటివ్ ఐడియానో. ఏం అవసరం లేదు, అప్పుడు వంట అవదు, ఇంకేదో అవుతుంది. బాగుంది వీరు గారు. అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి మీకు? చిన్నప్పటి నుండి అంతే. ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయ్యింది. సో ఈ టైంలో ఏంటంటే వీరు గారికి ఈ చల్ల చల్ల వెదర్లో కూల్ డ్రింక్ తాగడానికి క్రేవింగ్ వచ్చింది. తనకే కాదు ఏమో నాకు కూడా అలానే అనిపించింది అనమాట. సో అందుకని బయటకు అయితే వెళ్ళారనమాట. వర్షం ఇప్పుడిప్పుడే ఆగింది, బట్ మేమైతే ఇంకా పడుకోలేదు. అదిగోండి ఈ బాబు వచ్చేసరికి అవేంటి షేప్స్ అవి ప్రొనౌన్సియేషన్ చెప్పేవి చూస్తున్నాడు అనమాట. అండ్ నేను వచ్చేసరికి ఏంటంటే ఇంకొక షార్ట్ ఒక కాన్సెప్ట్ అనుకున్నాము, దానికోసం కొంచెం ఇలా శారీ అది కట్టుకుని రెడీ అయ్యాను. వచ్చేసారు. వచ్చే టైంకి నేనైతే రికార్డ్ చేశాను అనమాట. ఏం తీసుకొచ్చారో కొంచెం కడుపు నింపుకోవాలి. తినేసి చాలా సేపు అయిపోతుంది. ఇప్పుడు 8 గంటలు తినేస్తే ఇదిగోండి ఇప్పుడు వరకు నిద్ర లేకపోతే ఇలాగే ఆకలి అయితే వేస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.